ఈ అమ్మాయి ఎవరు, మోహన్ బాబు గారి అమ్మాయి మంచు లక్ష్మి మొన్న మంచి డైలాగ్ వాడింది ఎవరు జర్నలిస్టు మీదన. ఏమని, మీరు ఇంత వయసులో ఇట్లాంటి బట్టలు వేసుకోవడం కరెక్ట్ అంటే, ఈ మాట మహేష్ బాబుని అడగగలరా చొక్కా వేసుకోకపోతే అన్నటువంటి. అట్లా సార్ తను ఏదో కేసు పెట్టింది, ఇదంతా నడుస్తుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ ఏం మాట్లాడాల, ప్రభాస్ అభిమానులు కూడా ఏం మాట్లాడాల. దీపికా పడుకునే విషయంలో ఆవిడ ఇంతమంది మనుషులకు అడిగింది, ఇంత అకామిడేషన్ అడిగింది, ఇంత డబ్బులు అడిగింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీపికా పడుకుని వద్దనుకున్నారు, లెట్ హర్ లీవ్, ఆవిడ బతుకు ఆవిడ బతకనేయండి. ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి? తెలుగు వాళ్ళం అందరం కలిసి మన తెలుగు సినిమాల్లో తీసేసారు కాబట్టి అని ఆవిడ తిట్టాల్సిన అవసరం ఏంటి? ఏం హీరోకి అయితేనేమో 100 కోట్ల రూపాయలు డబ్బులు వేయాలా, 100 కోట్ల ఆయనకి ఏం కావాలితే అది కావాలంటే ప్రత్యేక విమానాలు ఎక్కి తీసుకెళ్ళాలా? హీరోయిన్ వచ్చేటికి ఆవిడ మంచి పాపులర్ సక్సెస్ఫుల్ హీరోయిన్, అడిగింది ఇష్టమైతే లేకపోతే వద్దు అనుకున్నావు కదా వదిలేసేయండి. ఆవిడ అది అడగడం బూతు, ఆవిడ అడగడం తప్పు అంటే హీరో అడిగితే రైటా, హీరోయిన్ అడిగితే తప్ప? ఇది ఎక్కడ దుర్మార్గం? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు సక్సెస్ అయినా ఉన్నాయి ప్రపంచంలో. హీరోలు అద్భుతమైనటువంటి హీరోలు అని చెప్పేవాళ్ళ సినిమాలు అట్టర్ ఫెయిల్యూర్లు అయ్యి 100 కోట్ల రూపాయలు నష్టపోయినాయి ఉన్నాయి. అంత మాత్రం హీరోని మాత్రం మనోడు ఇది కాకపోతే ఇంకో దాంట్లో సక్సెస్ అవుతాడు. హీరోయిన్ వచ్చేటికి ఐరన్ లెగ్గులంట. అంటే అహంకారం, ఆధిపత్య ధోరణి, ఇది ఎంతవరకు రైట్?